ఎరుపంటే కొందరికి భయం భయం, పసిపిల్లలు వారికన్నా నయం నయం. కానీ అరుణ కాంతిలో పరుచుకున్న ఉద్యమాల దారిలో జీవన భాగస్వాములుగా సురవరం సుధాకర్ రెడ్డి దంపతులు ఈనాటి మనసును మనసైలో. సార్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారండి? సో ముందుగా మీ బాల్యం గురించి, మీరు ఎక్కడ పుట్టారు? మహబూబ్నగర్ జిల్లాలో కొల్లాపూర్ తాలూకాలోని కోనరావుపల్లి అనే గ్రామంలో మా తల్లి పుట్టిల్లు. అక్కడ నేను పుట్టాను. కానీ నా బాల్యం అంతా మేము అలంపురం తాలూకాలో చండూరు గ్రామంలోను, ఆ తర్వాత కంచుపాడు అనేటువంటి గ్రామంలో, మా తండ్రి వ్యవసాయం చేస్తున్నటువంటి గ్రామంలోనే మేము అక్కడే గడిపాము. కర్నూలు చాలా దగ్గర పట్టణం మాకు, సరిహద్దు ప్రాంతం. అందువల్ల మా తాలూకాకు సంబంధించినటువంటి వారందరూ చదువు కోసం అక్కడికే వెళ్ళాల్సి ఉంటుంది. అప్పట్లో నిజాం నవాబ్కు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నటువంటి రోజుల్లో, రజాకారులు గ్రామాల మీద దాడి చేస్తున్నటువంటి రోజుల్లో కూడా సహజంగా మా తాలూకాలోని అనేక రైతాంగ కుటుంబాలు కర్నూలుకు వలస వెళ్ళాయి. ఆ రకంగా మేము కూడా చిన్నప్పటి నుంచి కర్నూలులోనే చదువుకోవటం. నేను గ్రాడ్యుయేషన్ దాకా అక్కడే చదువుకొని తర్వాత లా చదువు కోసం హైదరాబాద్ రావటం జరిగింది. మీ గురించి చెప్పండి. నేను పుట్టడం హైదరాబాద్లోనే, సికింద్రాబాద్లో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రిలోనే పుట్టాను. మా మదర్ ఇక్కడే హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి, ఏపీఎస్ఆర్టీసీలో జాబ్ చేస్తుండేవాళ్ళు కాబట్టి త్రూ అవుట్ ఎడ్యుకేషన్ అదంతా కూడా ఇక్కడ హైదరాబాద్లోనే జరిగింది. మీ క్వాలిఫికేషన్ ఏంటండి? నేను ఎంఏ ఫిలాసఫీ చేసి ఎంఫిల్ చేసి పిహెచ్డి చేశాను. ఓకే. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుంచి. చదువు మీద ఇంట్రెస్ట్ నుండి ఈ పాలిటిక్స్కి రావడం ఎలా అండి? సహజంగా మా కుటుంబంలో అందరూ కూడా, మా పెదనాన్నగారు ఆంధ్ర మహాసభ ఇక్కడ తెలంగాణలో మొట్టమొదటి సంస్థ, తర్వాత రాజకీయ పార్టీలకు ఒక రకంగా జన్మనిచ్చినటువంటి సంస్థ ఇది. వారు ఫౌండర్ ప్రెసిడెంట్ దానికి. మా తండ్రి గారు, మా ఇంకో పెదనాన్నగారు కూడా మొదటి నుంచి నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నటువంటి వారు. మీరండి, మీరు కూడా పార్టీలోనే ఉన్నారు కాబట్టి మీ ఎంట్రీ ఎలా జరిగిందండి? అంటే మా మదర్ కూడా ఒక సోషల్ వర్కర్గా, తను ఒక ట్రేడ్ యూనియన్ వర్కర్గా ఎప్పుడు తన లైఫ్ ఉండింది. కాబట్టి ఎప్పుడు మా ఇంట్లో కూడా ఏంటంటే ఎప్పుడు చాలామంది రావటం పోవటం అనేది, మా మదర్ కూడా ఎప్పుడు సోషల్ యాక్టివిటీస్ పట్ల ఇంట్రెస్ట్గా ఉండటము, సైమల్టేనియస్లీ పార్టీ యాక్టివిటీస్లో కూడా ఆవిడ ఫుల్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. కాబట్టి పిల్లలకు కూడా ఆ నాలెడ్జ్ ఇవ్వాలి అనేటువంటి తపన ఎప్పుడూ ఉండేది ఆవిడకి. ఆవిడ ప్రభావం మీపై చాలా చూపించింది. డెఫినెట్లీ చాలా. ఓకే. మీ పరిచయ వివాహానికి ఎలా దారి తీసిందండి? అంటే నేను విద్యార్థి సమాఖ్యలోనే పనిచేస్తూ వచ్చాను, ఏఎస్ఎఫ్లోనే పనిచేశాను. అప్పట్లో హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ అని ఉండింది, తర్వాత ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్గా మారింది. కాబట్టి పార్టీ పరంగా కూడా ఎప్పుడు యాక్టివిటీస్లో కలిసి చేసేవాళ్ళం కాబట్టి అట్లా బాగా పరిచయం. కానీ మా మదర్ కూడా ఎప్పుడు సోషల్ పొలిటికల్ యాక్టివిటీస్లో ఉండేవాళ్ళు కాబట్టి నాకన్నా మా మదర్కి తను ఎక్కువగా పరిచయం అసలు. అట్లా ఆ విధంగా అంటే మేము లవ్ మ్యారేజ్ అని అంటే మేము అనుకుని మేము మాట్లాడుకుని డిసైడ్ చేసుకున్నది కాదు. మా పార్టీలో పెద్దలు ఇంకా అందరూ సజెస్ట్ చేయడం, మాకు అభ్యంతరాలు ఏమి ఉండకపోవడం, అట్లా ఆ విధంగా పెళ్లి చూపులు అంటూ ఇలాంటివి ఏం జరగలేదన్నమాట. కార్యక్రమాల్లో కలుస్తూ ఉండేవాళ్ళం కాబట్టి. ఒకరికొకరు ఇష్టాలు ఎలా ఏర్పడ్డాయి? అంటే మెయిన్గా మాకు పార్టీయే దానికి బేసిస్. అంటే పార్టీగా మా ఐడియాస్ కానివ్వండి, పొలిటికల్ యాక్టివిటీస్ ఆర్గనైజేషన్ కానివ్వండి, ఆ విధంగా కలుసుకుంటూ వచ్చాం కాబట్టి అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో కూడా బహుశా దట్ హెల్ప్. సహజంగా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేటువంటి
యువతి యువకుల్లో వర్ణాంతర వివాహాలు, వరకట్నం లేని, ఈ మతపరమైనటువంటి కార్యకలాపాలు లేని వివాహాలు చేసుకోవాలనేటువంటిది మాకు విద్యార్థి ఉద్యమంలో అనేక సందర్భాల్లో చర్చించుకునేవాళ్ళం. వరకట్నాలకు వ్యతిరేకంగా మేము కూడా నిరంతరం ప్రచారం చేసేవాళ్ళం. ఆ రకమైనటువంటి అండర్స్టాండింగ్లో ఉన్నప్పుడు సహజంగా పెద్దలు కుదిర్చినటువంటి పెళ్ళిళ్ళు వీటికంటే పరస్పరం అర్థం చేసుకోగలిగినటువంటి ఆ రకమైనటువంటి వ్యక్తుల మధ్య ఉండేటువంటి సంబంధాలు పెళ్ళికి మరింత సానుకూలంగా ఉంటాయనేటువంటి భావన ఉంటుంది. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఆ రకంగా జరిగినటువంటి ప్రతి వివాహము విజయవంతమైంది. సో ఏదైనా మంచి మెమరబుల్ మూమెంట్ ఏదైనా ఎప్పటికీ గుర్తు తెచ్చుకోవడానికి ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ మెమరబుల్. వి టుగెదర్ వర్క్ ఇన్ ది పార్టీ ఈజ్ మోస్ట్ మెమరబుల్ నేచురల్ గానే. ఓకే ఫైన్. వివాహానంతరం సహజంగానే మేమిద్దరం కలిసే ఈ విద్యార్థి విభజన కార్యకలాపాలు, ఏదైనా ఇతర ప్రాంతాలకు రాష్ట్రాలకు వెళ్ళటం, ఆ రకమైనటువంటివన్నీ జరిగాయి. అయితే తర్వాత కాలంలో మేమిద్దరము పార్టీ బాధ్యతల్లో కొనసాగటం అనేది కొంత ఆర్థికంగా ఇబ్బందికరమైనటువంటి దశలో మా పెద్దబ్బాయి పుట్టిన సందర్భంలో దాదాపు ఆ దశలో అప్పుడు ఆమె బ్యాంకులో పనిచేయడానికి వెళ్ళింది. మ్యారేజ్ అయింది 74లో. 75లో మా పెద్ద బాబు పుట్టాడు. తర్వాత 77లో నేను జాబ్లో జాయిన్ అయ్యాను. సో ఇద్దరు బిజీ షెడ్యూల్ కాబట్టి ఒకరినొకరు ఎప్పుడైనా ఇలా మిస్ అయ్యావా అనే ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందండి? తప్పకుండా ఉంటుంది, ఎందుకంటే ఏంటంటే అందరం కూర్చుని భోంచేద్దాం అనుకుంటే అట్లా కూర్చుని భోంచేసే సందర్భాలు చాలా తక్కువే. ఎందుకంటే తను టైంకి వచ్చి భోంచేయడం అనేది ఎప్పుడూ ఉండదు, లంచ్ టైంలో రావడం అనేది తక్కువ. ఈవినింగ్ నైట్ టైం అయినా కూడా చాలా లేట్గా రావడము, ఆ టైం వరకు పిల్లలు పడుకోవడము, నిద్రపోవటం, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఎప్పుడన్నా కలిసి భోంచేయగలిగినటువంటి సందర్భాలు వస్తే చాలా రేర్ అకేషన్స్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు మేము పెద్దవాళ్ళుగా కొంత పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళుగా నేను అడ్జస్ట్ అయిపోయినా పిల్లలు న్యాచురల్గా వాళ్ళు అడుగుతారు. సహజంగానే ఇది ఒక రకంగా ఎప్పుడైనా కొంచెం బాధాకరంగా ఉన్నప్పటికీ ఇది పార్టీ వర్కు, ఫ్యామిలీ వర్కు, మేమందరం కలిసి ఇప్పుడు ఏదైనా కార్యక్రమాలు జరుగుతాయనుకోండి, పిల్లలతో సహా అందరిని తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఆ రకంగా పిల్లల్ని మిస్ కావటం అనేది ఉండదు. పార్టీ మీటింగ్ ఉందనుకోండి, సభ ఉందనుకోండి, సహజంగా ఫ్యామిలీ మొత్తంగా అందరం వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఫ్యామిలీతో ఉన్నట్టు ఉంటుంది, పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఉంటుంది. మా పెద్ద అబ్బాయి కూడా యాక్టివిటీస్లో రెగ్యులర్గా వచ్చేవాడు, కానీ మా చిన్న అబ్బాయి ఇంకా ఎక్కువ యాక్టివ్గా తను సిటీ ఏఎస్ఎఫ్ ప్రెసిడెంట్గా కూడా చేశాడు. కాబట్టి తను ఎక్కువగా యాక్టివిటీస్లో ఉంటూ ఉండేవాడు. సో ఇన్ అవే దే అండర్స్టూడ్ అవర్ యాక్టివిటీస్ అండ్ వాళ్ళకి చేయాలనేటువంటి ఇంట్రెస్ట్తోనే వాళ్ళు కూడా అర్థం చేసుకుని వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి మిస్ అవుతున్నాం అనేటువంటి ఫీలింగ్ అన్నా కూడా అందరం కలిసి పనిచేద్దాం అనేటువంటి ఫీలింగ్తోనే ఎక్కువగా ఉన్నాం. వీలైతే వాళ్ళకి స్టడీస్లో హెల్ప్ చేయడము, జనరల్గా వాళ్ళకి సోషల్ స్టడీస్ సబ్జెక్ట్స్ లాంటివి తనకి వెళ్ళినప్పుడు టైం ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు. తను బిఏ హిస్టరీ ఇలాంటి సబ్జెక్ట్స్ కాబట్టి ఇంకా ఎప్పుడైనా టైం దొరికితే పిల్లలకి అవి టీచ్ చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పటికీ వాళ్ళకి అవే తను చెప్పినటువంటి విషయాలు ఎక్కువగా గుర్తున్నాయి. క్లాస్ టెక్స్ట్ బుక్స్ కన్నా కూడా టెక్స్ట్ బుక్స్ సందర్భంగా చెప్పేటువంటి ఇతర విషయాలు, డిస్క్రిప్షన్ అవన్నీ కూడా ఇప్పటికీ వాళ్ళకి బాగా గుర్తున్నాయి. ఇద్దరు మ్యారీడ్ అండి? ఇద్దరు మ్యారీడ్, టోటల్ సెటిల్డ్ అన్నమాట. చిన్న అబ్బాయికి ఓ పాప, నాకు మనవరాలు ఇప్పుడు. ఎక్కడ ఉంటారండి వాళ్ళు? ఇక్కడ జూబ్లీ హిల్స్ దగ్గర చిన్న ఆఫీస్ పెట్టుకున్నారు, దాంట్లోనే రెసిడెన్స్ కమ్ ఆఫీస్. నమస్తే, నా పేరు నివేదిత. ఐఎమ్ ద సెకండ్ డాటర్ ఇన్ లా ఆఫ్ విజయలక్ష్మి గారు. తను నాకు మదర్ ఇన్ లా లాగా ఉండరు అనమాట, ఫ్రెండ్ లాగానే ఉంటారు. ఐ నెవర్ ఫీల్ షీఈ్ మై మదర్ ఇన్ లా ఆర్ యునో మా పేరెంట్స్ బెంగళూరులో ఉంటారు. సో ఇట్స్ నాట్ దట్ ఐ మిస్ మై మదర్ ఆర్ మై ఫాదర్. యూజువల్లీ ఎలా ఉంటుందంటే నా ఫ్రెండ్స్ నేను చూస్తూ ఉంటా, వాళ్ళు అప్పుడు ఎవ్రీ 6 monthsకి 1 yearకి వెళ్తూ ఉంటారు అనమాట వాళ్ళ మదర్ దగ్గర. దెన్ అఫ్ కోర్స్ ఐ మిస్ మై పేరెంట్స్, బట్ యునో షీ బ్యాలెన్సెస్ అవుట్ so well that I don't really miss my parents so much. So that is something, that quality she has anochu. She's definitely one of my first preferences of my role model. Okay, fine. Sir, madam విషయంలో మీకు ఆవిడలో నచ్చిన అంశాలు ఏంటి?
మొత్తం నచ్చింది కాబట్టి మేము హ్యాపీగా అంటే ఒకరికి ఇన్స్పిరేషన్గా కూడా ఆవిడలో చూడాలి అనేటట్టు మీకు ఏమైనా నచ్చుతుందా అండి? ఆమెకు ఎప్పుడు పార్టీలోనే పని చేయాలనేటువంటి ఉద్దేశంతోనే తను కూడా విద్యార్థి ఉద్యమం నుంచి నేరుగా యువజన ఉద్యమంలోకి వచ్చింది. ఆమె స్వయంగానే వివాహం అయ్యేటప్పటికే యువ మహిళా విభాగానికి జాతీయ స్థాయిలో కన్వీనర్గా ఉన్నారు. కానీ ఈ రకమైనటువంటి బాధ్యతలను హఠాత్తుగా వదిలిపెట్టి ఉద్యోగానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తను చాలా బాధపడింది. నాకిద్దరికీ కలిపి అప్పుడు 350 రూపాయలు పార్టీ నుంచి అలవెన్స్ ఇచ్చేవారు. కుటుంబం నుంచి కొంత సహాయం అందుతున్నా ఇది ఇక సాధ్యం కాలేదు. పిల్లలు ఇదంతా వచ్చిన తర్వాత తను మ్యారేజ్ అయిన తర్వాతనే ఎంఏ చేశారు. మ్యారేజ్ అయిన తర్వాతనే పిహెచ్డి చేసింది. ఓవైపు బ్యాంకులో చేస్తూనే పిహెచ్డి కంప్లీట్ చేసింది. అది కూడా మార్క్సిస్ట్ ఫిలాసఫీ, మార్క్సిజానికి సంబంధించిన అంశం మీదనే పిహెచ్డి చేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే పిల్లలు సెటిల్ అయిపోయారో క్షణమే ఆమె వెంటనే ఆ నిర్ణయం తీసుకుని రాజీనామా చేసి ఉద్యోగానికి వెంటనే మళ్ళీ పార్టీ బాధ్యతల్లోకి వచ్చారు. పార్టీలో పనిచేయాలనేటువంటి ఆ తపన, దానికి సంబంధించినటువంటి బాధ్యతల నిర్వహణ పట్ల ఆమెకున్నటువంటి ఆసక్తి, ఆ సమస్య పైన ఆమెకున్నటువంటి ఆ పట్టుదల అన్నింటికంటే నాకు బాగా నచ్చింది. విజయలక్ష్మి గారు మేము బాల్య స్నేహితులము. హై స్కూల్ నుండి కూడా మా స్నేహము కొనసాగుతూ ఉంది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు మా ఒక ఆశయాలు, ముఖ్యంగా విజయలక్ష్మి గారిలో ఉన్నటువంటి ఒక ఆదర్శము నన్ను బాగా ఆకర్షించింది. ఏ కింది స్థాయి వాళ్ళు వచ్చినా కూడా అంతే ఆత్మీయంగా పలకరిస్తూ, అంతే అభిమానంగా చూస్తూ, ఆ సమస్యల్ని పూర్తిగా వినడము. ఏ ఒక్కరూ ఎంత ఒత్తిడిలో ఎన్ని సమస్యలు తెచ్చినా అంత ఓపికగా వారి సమస్యల్ని సవివరంగా వినడము, వారికి స్వాంతన చేకూర్చడము విజయలక్ష్మి గారి యొక్క ప్రత్యేకతగా నేను గమనించాను. సమస్య లోతులోకి తను వెళ్తుంది, ఆ సమస్యలో తానై నిలబడుతుంది. ఈ సమస్య నాకే వస్తే ఎలా అనే భావన పూర్తిగా ఆ సమస్యలో తాను నిలబడి ఆ సమస్యకు పరిష్కారం చెప్తా ఉందండి. అంటే నాకు మాత్రము విజయలక్ష్మి గారు రోల్ మోడల్ అండి. సార్లో మీకు నచ్చే అంశాలు ఏంటండి? జీవన విధానం, తను మాట్లాడే పద్ధతి, పార్టీలో పనిచేసే పద్ధతి. అంటే ఎప్పుడు కూడా పార్టీ కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇవ్వటం, ఇంట్లో ఏదన్నా విషయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానం కానివ్వండి, కన్విన్స్ చేసేటువంటి విధానం కానివ్వండి, అన్నీ కూడా పని చేయటంలో అవి ఎంతో తోడ్పడతాయి. ఆ రకంగా ఓపిక ఉండటం కూడా, ఎంత జటిలమైన సమస్యను కూడా దాన్ని పరిష్కారం చేసే వరకు కూడా ఓపికగా చేయటం అనేది గొప్ప విషయమే. వంటలు బాగా చేస్తారండి? బాగా చేస్తారు. అప్పుడప్పుడు మా పిల్లలు ఎప్పుడైనా ఆమెకు అవకాశం వచ్చి వంట చేసినప్పుడు దే ఎంజాయ్ ఇట్. ఓకే, ఆవిడ చేసే వంటకాల్లో మీ ఫేవరెట్ ఏంటండి? అట్లా ప్రత్యేకంగా చెప్పిన ఏది చేసినా ఆకుకూరలతో సహా నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ ఏవైనా బాగా చేస్తుంటారు. మా పిల్లలు అసలు ఎప్పుడైనా అంటే మొదట్లో తను బ్యాంకులో ఉన్నంతకాలం తను వంట చేసి మళ్ళీ వచ్చి రాత్రి వంట చేసి. సో ఇద్దరికి అభిప్రాయ భేదాలు ఎప్పుడైనా వస్తుంటాయా? అనివార్యం. మూసపోసినట్టు అభిప్రాయాలు ఒకే రకంగా ఉండవు కదా. జనరల్గా పిల్లలతో ఇంకొంచెం ఎక్కువ సమయం కేటాయించమను. ఏంటంటే మగపిల్లలు కాబట్టి ఫాదర్ మీద వాళ్ళ గురి ఎక్కువగా ఉంటుంది. అంటే ఫాదర్ చెప్పేటువంటి విషయాల మీద వాళ్ళు తొందరగా కన్విన్స్ అవుతారు, మదర్స్ చెప్పేటువంటి. ఇప్పటికి కూడా మా కొలీగ్స్కి, మా పార్టీలో ఫ్రెండ్స్కి కూడా నేను చెప్తుంటాను, అబ్బాయిల విషయంలో ఫాదర్స్ చాలా పట్టించుకోవాలి వాళ్ళ గురించి. ఎందుకంటే ప్రతిరోజు కాకపోయినా వాళ్ళు ఏంటి అనేది వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఎక్కువ కోపం ఎవరికి వస్తుంటుందండి? బహుశా ఇద్దరికి వస్తుంది. ఒకరు ఇద్దరికి ఒకేసారి వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే, ఎలా మేనేజ్ చేస్తారు మేడం ని మీరు కోపం వస్తే? వన్ ఆఫ్ us will become silent. షాపింగ్ కి టైం స్పెండ్ చేసే తక్కువే నిజానికి, బట్ వన్స్ ఇన్ ఎ వైల్ వెన్ ఐ గో అవుట్ ఐ జస్ట్ లుక్ ఫర్ ఎనీథింగ్ సంథింగ్ గుడ్. బట్ లైనా నాకు నచ్చగానే పికప్ చేస్తాను తప్ప ఐ డోంట్ స్పెండ్ మచ్ టైమ్ ఆన్ ఇట్.
వీళ్ళున్నప్పుడు ఏదైనా తీసుకొస్తుంటారు తప్ప ఏదో బట్టలు అట్లాంటి విషయాల్లో తనకి పెద్దగా సెలెక్షన్ తెలియదు. అందుకని నేను ఎప్పుడు తెమ్మని కూడా చెప్పాను. అంటే తెచ్చిన తర్వాత మళ్ళీ నచ్చకపోతే అనేటువంటి నేను కూడా పెద్ద షాపింగ్కి టైం స్పెండ్ చేయను, కానీ చూసినప్పుడు ఏదన్నా నచ్చితే మాత్రం వెంబడి తీసుకుంటూ ఉంటాను. అవర్స్ టుగెదర్ దాని మీద స్పెండ్ చేయటం అనేటువంటిది ఉండదు. సినిమాలు చూస్తూ ఉంటారండి? మొదట్లో అయినా ఎప్పుడైనా బలవంతంగా సెకండ్ షోలకు తీసుకెళ్లేవాళ్ళం. కమ్యూనిస్ట్ పార్టీ అనగానే ఈ రాజ్యహింస అంటే జైలు శిక్షలు, పోలీసులు, ఈ వ్యవహారం అంతా ఎక్కువగా ఉంటుంది కదా. సో మరి మీ ఇద్దరు దాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటారండి? అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆ రకమైనటువంటి పద్ధతులు ఇప్పుడు లేవండి. అంటే మీరు చెప్పేది ఎక్కువగా ఈ నక్సలైట్ ఉద్యమం అట్లా దాని గురించి మరి మీరు అనుకుంటున్నారేమో, కానీ పోలీసుల వ్యవహారం ఇదంతా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని కొన్ని సందర్భాలలో అరెస్టులు, కేసులు, ఒత్తిళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయనుకోండి. నా పైన కూడా ఒక హత్య కేసు విద్యుత్ శక్తి ఉద్యమం సందర్భంగా పెట్టారు. ఇంకా అనేక రకాలైనటువంటి కేసుల్లో వారానికి 3 రోజులు కోర్టులకు అటెండ్ కావాల్సినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక చాలా లాంగ్ స్ట్రైక్ ఒకటి జరిగింది ఆర్టీసీలో. అప్పుడు స్ట్రైక్లో పార్టిసిపేట్ చేస్తూ ఇంకా అది ఒక దశకి వెళ్ళిన తర్వాత మొత్తం ఆర్టీసీ కాలనీలో ఉన్నటువంటి కుటుంబాల నుంచి మహిళలందరినీ కూడా ఆర్గనైజ్ చేసి తను ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో హెడ్ ఆఫీస్ ముందర పెద్ద డెమాన్స్ట్రేషన్ చేశారనమాట. అప్పుడు పోలీసులు తనని టార్గెట్ చేసి లాఠీ చార్జ్ చేయటము, తర్వాత జైల్లో పెట్టడము, 10 రోజులు తను జైల్లో ఉండటము, అవన్నీ మా హై స్కూల్ స్టేజ్లో. అది మేము హై స్కూల్లో ఉండగానే ఇవన్నీ చూసాం కాబట్టి అవి మాకు అంత కొత్తగా అనిపించదు. ట్రేడ్ యూనియన్లో పనిచేసేటప్పుడు అనేక సమస్యలతో వస్తూ ఉంటారు. అయితే అందులో ఆ సమస్యలు ఎలా పరిష్కరిస్తారా అని నేను మేడంతో ఉన్నప్పుడు చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే ముఖ్యంగా మేడం అంత ఓర్పు అది నాకు అసలు ఉండేది కాదు. అయినప్పటికీ శివ నువ్వు ఇలా ఉండాలి, ఈ రకంగా నువ్వు చూడు, వీళ్ళు ఈ సమస్యలు చెప్పినప్పుడు మొత్తం విను అని చెప్పి నేర్పించడం జరిగింది. ఈ లీడింగ్ లైఫ్లో మ్యారేజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు లైక్ ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటే దాన్ని మీరు ఎలా మేనేజ్ చేశారు, అవి ఎలా తట్టుకునేవారండి మీరు, ఫ్యామిలీ పరంగా కానీ మీ కెరియర్ పరంగా కానీ? సాధారణంగా ఇక కుటుంబ జీవితానికి సంబంధించినంత వరకు మొట్టమొదటి నుంచి ఆ బాధ్యతలంతా ఆమె తీసుకుంది కాబట్టి నేను దాని గురించి పెద్దగా పట్టించుకోకపోయినా, ఒక సందర్భంలో మేము ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ పని చేసి ఉండకూడదేమో అనేటువంటి ఇబ్బంది మాత్రం ఒకసారి పడ్డాం. దాని ఇన్స్టాల్మెంట్స్, వడ్డీలు కట్టడంలో వచ్చినటువంటి ఇబ్బందులు, ఒక రకంగా మాకిద్దరికి మొదటిసారి బ్లడ్ ప్రెషర్ దానివల్ల వచ్చింది. ఈ మధ్యకాలంలో ప్రేమ వంచనలు, అంటే ప్రేమించకపోతే చంపడాలు, హత్యలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా, దీనికి కారణాలు ఏమంటారండి? ఈ రకమైనటువంటి ఆకర్షణ, ప్రేమ అనేటువంటి పేరుతో సినిమాలు, టీవీలు వీటన్నింటిని చూడటంతో మొదటిసారి ఆ అమ్మాయిలను చూడగానే కలిగేటువంటి ప్రతి ఆకర్షణను ఒక ప్రేమగా భావించుకోవటం, తర్వాత కొన్ని రకాలైనటువంటి అవగాహనలు, మళ్ళీ ఇందులో పురుషాధిక్యత. నేను ప్రేమించాను కాబట్టి ఆ అమ్మాయి ప్రేమించి తీరాల్సిందే, ఆమెకు ఛాయిస్ లేదు, నాకే ఛాయిస్ ఉంది అనేటువంటి అహంకారం. ఎప్పుడైతే అమ్మాయి నేను ప్రేమించలేను అని చెబితే ఇది తనను అవమానించినట్టుగా భావించటం. ప్రేమ అంటే సహజంగా 2 వైపుల నుంచి 2-వే ట్రాఫిక్గా ఉండాలి. చాలా అనవసరమైన విషయాల పట్ల వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసే విధంగా, ఆలోచింపజేసే విధంగా ఇవి ఉండేటువంటి వీటి వల్ల, సీరియల్స్, మీడియా వల్ల కూడా చాలా దుష్ప్రభావం ఉంటుంది. అసలు స్త్రీ పురుష సంబంధాల్లో కుటుంబంలో మరి ఈక్వలైజేషన్ రావాలంటే ఏం చేయాలి, మీ అభిప్రాయం ఏంటండి? అంటే ఇద్దరి అవగాహనలో చాలా మార్పు రావాల్సిన అవసరం ఉంది. అదే ఇంతకుముందు అనుకున్నట్టుగా సినిమాల్లో కూడా ఆధిపత్యం అని చూపించడం కానివ్వండి, లేకపోతే ఏ నిర్ణయం అయినా కూడా పురుషులే తీసుకోవాలనేది కానివ్వండి, దాంట్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు మహిళల్లో కూడా ఎలా ఉందంటే, వాళ్ళు ఉద్యోగాలు చేసినటువంటి స్త్రీలు కూడా ఆర్థిక స్వాతంత్రము, కుటుంబంలో ఏ రకమైనటువంటి వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా విలువలేనటువంటి కుటుంబాలు కూడా ఎన్నో ఉంటున్నాయి. మరి అది చాలా అవసరము. వాళ్ళన్నిట్లో కూడా మహిళలు ఈ రోజున సమభాగంగా అసలు వాళ్ళ వంతు కృషి చేస్తున్నారనేటువంటి విషయం తెలిసినప్పటికి కూడా వాళ్ళని గుర్తించాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రం పురుషులు ఆ రకమైన ఆలోచనలో ఉండటం. అంటే మనకి ఎన్నో తరాలుగా వస్తున్నటువంటి పితృస్వామిక సమాజం
వాళ్ళ భావజాలంలో కూడా మార్పు రావాలి, వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలి. ఇప్పటి యూత్లో కూడా ఆ మార్పు తీసుకురావడానికి చాలా ప్రయత్నం జరగాలి. మీ ఆవిడలో ఇది మార్చుకుంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించేదండి? ఇద్దరిని అడుగుతున్నాను. సో వైస్ వర్సా. ప్రత్యేకంగా ఏమన్నా మార్చుకోవాల్సి ఉంటే చెప్పి ఉంటాను ఇంతకు. ఓకే, బ్యూటిఫుల్ కపుల్. మీ ఇద్దరు చెప్పే విషయాలు చాలా చాలా ఇన్స్పైర్ చేసేసారు. చాలా ఆర్డినరీ కపుల్ అనే మేము అనుకుంటున్నాము. లైక్ అట్లా ప్రత్యేకమైన గొప్ప విషయాలు ఏమి ఉన్నాయని మేము అనుకోవట్లేదు. ఏంటంటే హ్యాపీగా మనం ఉన్నటువంటి అవకాశాల మేరకు మనం పద్ధతిగా జీవించాలనేదే మేము భావిస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్.